ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు హెచ్సిఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్గ్లోబ్, బజాజ్ ఫైనాన్స్, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్ చూసుకుంటే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరి ఏ విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఈ రోజు ట్యూస్డే చూసుకుంటే మార్కెట్లు ఏమో నష్టాల్లో స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏమన్నా ఈ వీక్ లో ఏమైనా పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఒకటి ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా నిన్న రాత్రి మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని క్లోజ్ అయినాయి, అన్ని కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఆ పరిస్థితుల్లోనే మన మార్కెట్లు కూడా ఇవాళ అలాగే స్టార్ట్ అయినట్టు అనిపిస్తా ఉంది. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నియర్లీ ఇవాళ మార్నింగ్ చూసుకుంటే ఒక 0.73% డౌన్ ఉంది, 176 పాయింట్లతో డౌన్ ఉంది. సో అది ఇండికేషన్ ఇచ్చింది ఆల్రెడీ ఇవాళ మార్కెట్స్ నెగిటివ్ గా ఓపెన్ అవుతాయని. అలాగే ఓపెన్ అయింది. బట్ ఇది అంటే ప్రాబబ్లీ ఏంటంటే ఫ్యూ డేస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో పాటు ఆర్ అట్ ద సేమ్ టైం ఆ ఓవర్ నైట్ నిన్న అమెరికా ఇరాన్ పైన దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటెన్సిఫై అవ్వడం వల్ల కూడా కొంచెం ఈ భయాలు అయితే మార్కెట్ మీద కొంచెం వెంటాడుతున్నాయి. బట్ అదర్వైజ్ సెలెక్ట్ సెక్టర్స్ ఏవైతే బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఐటీ సెక్టర్లు అట్లాంటివి మాత్రం స్టిల్ డూయింగ్ గుడ్. నిన్న నియర్లీ 3.5% నిన్న ఐటీ ఇండెక్స్ పెరిగింది. సో థ్యాంక్స్ టు ఏమంటారు, ఈవెన్ మన మల్టిపుల్ కంపెనీస్ ఏవైతే మంచి రిజల్ట్స్ ఇచ్చాయో వాటి వల్ల కూడా మనము చూసాము. సో ఇవాళ కూడా అదే పరిస్థితి. సో దో ఇండెక్స్, బ్రాడ్ ఇండెక్స్ నెగిటివ్ గా ఉన్నా కూడా హెచ్సిఎల్ టెక్ లాంటి కంపెనీస్ నిన్న బాగా ఇచ్చాయి. ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ ఆల్సో మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. అవి ఆల్రెడీ ఐటీ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ మొత్తం పడిపోయింది, దానికి ఇప్పుడు రివైవల్ కనబడతా ఉంది. సో సెలెక్ట్ స్టాక్స్ లో, సెక్టర్ లో ఇవాళ రికవరీ అయితే పక్కా కనబడతా ఉంది. కొన్ని సెక్టర్ లో మాత్రం కొంచెం పెయిన్ ఉంటుంది, అది కూడా ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ రికవరీ అవ్వచ్చు. రైట్, కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. శంకర్రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నా దగ్గర KPIT టెక్నాలజీస్ షేర్స్ ఉన్నాయి మేడం, 700 రూపాయల్లో ఉన్నాయి. లాస్ లో ఉన్నాను, దాన్ని హోల్డ్ చేయాలా లేకపోతే? మేడం, నా దగ్గర ఓకే సార్, వినపడింది సార్. యా సార్, KPIT వచ్చేసి ఇప్పటికైతే స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. బట్ మనం చూసాము ఐటీ మొత్తం ప్యాక్ డౌన్ అయినప్పుడు జనవరి తర్వాత 1100 నుంచి KPIT ఇప్పుడు నియర్లీ ఇప్పుడు 600 దిగువన ఉంది. మళ్ళీ రికవరీ పాసిబుల్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కానీ బాగా వస్తాయి. మార్చ్ క్వార్టర్ వాజ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం పికప్ అయినప్పుడు ఇది కూడా నెక్స్ట్ సమ్ టైం అవ్వచ్చు. బట్ 700 అంత బాగుంటే ఒక 2-3 months లో మీ ప్రైస్ మళ్ళీ రావచ్చండి. యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. దీన్ని పక్క యాడ్ చేయకండి, హోల్డ్ అయితే పక్కా చేసుకోవచ్చు. ఎస్, మరో కాల్ ఉన్నారండి. నారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్, టీ నేను 650లో కొన్నాను, సాయి పేరెంటల్ 650లో కొన్నాను, శాంతా టెక్నాలజీ 700 పర్వాలేదు. ఫస్ట్ ది మళ్ళీ చెప్పరా? ఫస్ట్ ది టీలో క్లీన్ ఎయిర్ క్లారిటీ లేదండి. సాయి పేరెంటల్స్ చూస్తే మాత్రం సాయి పేరెంటల్ చూస్తే మాత్రం 584 దగ్గర ఉంది, మీరు 600 తీసుకున్నా అన్నారు. సో ఇది వచ్చేసి మనకు తెలిసి ఇది రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ ఇది. ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా, ఎందుకంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగా ఉన్నాయి, ఇది కూడా బాగా వచ్చిందంటే మాత్రం ఇట్ విల్ మీరు అన్న ప్రైస్ కన్నా పైకి వెళ్ళే అవకాశం ఉందండి. సో హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. కొత్తగా మాత్రం యాడ్ చేయకండి, మొమెంటం లేదు. సో ఉన్నది మాత్రం హోల్డ్ చేయండి సాయి పేరెంటల్స్ లో. ఎస్, చెన్నై నుంచి కాల్ ఉన్నారండి. గాంధీ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నా దగ్గర BPL ఉన్నాడు, భారత్ బిజిలీ BPCL 2000 లో ఉండే. BPCL అంటున్నారా?
భారత్ బిజిలీ బిబిఎల్ బీబీఎల్ అండి సార్. ఓకే ఓకే భారత్ ఓకే. ఎంతలో ఉందండి? 3000 లో ఉన్నాయా? 2050 అండి. హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని లాస్ లో ఉన్నాయి. పక్కన. సో ఇప్పుడు కరెంట్లీ 2760 దగ్గర ఉందండి. ఇప్పటికైతే అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద సెల్ జోన్ లోనే ఉందండి. కాకపోతే స్టిల్ అంటే ఇన్ని రోజులు ఆగారు, మీరు లాస్ లో ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ ఆస్క్ యూ టు వెయిట్ ఒక 15 to 20 days. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బెటర్ రావచ్చు, మళ్ళీ మొమెంటం రావచ్చు. ఇప్పుడు అసలు మొమెంటం లేదు స్టాక్ లో. వన్స్ కొంచెం మంచి రిజల్ట్స్ వస్తే పికప్ అవ్వచ్చు అండి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారండి. కృష్ణమూర్తి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ఉభయులకు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే చెప్పండి సారు, ఈ నువోకో విస్టా ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎనీ వన్, జేకే బ్యాంక్ ఆర్ కరూర్ వైశ్య బ్యాంక్ ఎనీ వన్, సజెస్ట్ మీ సార్ ఫర్ 1 year. కరూర్ బ్యాంక్. ఓకే. సో నువోకో విస్టా చూస్తే మాత్రం సార్ కరెంట్లీ 338 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 1 year ఒక 18 to 20% ఉంది. ఇది పక్కా బై చేసుకోవచ్చు, యాడ్ చేసుకునే పొటెన్షియల్ ఉన్న స్టాక్. సెకండ్ మీరు అన్నారు దీంతో పాటు జ్యువెలరీ సార్, కళ్యాణ్ జ్యువెలరీ. ఓకే, కళ్యాణ్ జ్యువెలరీ. సో కళ్యాణ్ జ్యువెలర్స్ 518 దగ్గర ఉంది. దీనికి మాత్రం మచ్ హైయర్. ఈ రెండిట్లలో మాత్రం కళ్యాణ్ జ్యువెలర్ హ్యాస్ హైయర్ పొటెన్షియల్ అండి. ఇట్ కెన్ గివ్ యూ 20 to 25% 1 year లో. సో ఈ రెండిట్లలో చూస్తే మాత్రం కళ్యాణ్ జ్యువెలర్ తో వెళ్ళండి. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. సుదర్శనాచారి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నాకు నమస్తే. జనరల్ డౌట్ సార్. సార్ ఇప్పుడు ఒక షేర్ ని కొనుక్కోవడం కోసం, అలాగే అమ్మడం కోసం సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవి తెలుసుకోవడానికి ఇండికేటర్స్ కానీ ఆసిలేటర్స్ కానీ ఏవి వాడుకుంటే బాగుంటుంది కాస్త చెప్పరా సార్? సార్ అవి ఇండికేట్ 1-2 కన్నా కూడా క్వైట్ అ ఫ్యూ టెక్నికల్ అనాలిసిస్ కోసం క్వైట్ అ ఫ్యూ కోర్సెస్ ఉన్నాయి సార్. అవి చేసుకుంటే బెటర్. ఎందుకంటే 1-2 సపరేట్ చేసే కన్నా కూడా బెటర్ ఏంటంటే ప్రాపర్ కోర్స్ ఒకటి. ఇప్పుడు ఫ్రీ కోర్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్, అవి చూసుకుంటే బెటర్ సార్. అవి ఎందుకంటే 1-2 చెప్పడం కన్నా, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద పర్పస్. మన వ్యూ, మన స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండికేటర్స్ వాడుతూ ఉంటారు సార్. బెటర్ ఏంటంటే మనం మొత్తం నేర్చుకుని మనకి ఏది ఫిట్ అవుతుందో అది చూసుకోవడం బెటర్ సార్. ఎస్, ఒకళ్ళు అడుగుతున్నారు సార్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఏథర్ ఎనర్జీ, ATHER ఏథర్ ఎనర్జీ అండ్ HCL టెక్ లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు సార్. 3 years హోల్డ్ చేస్తారంట. ఓకేనా ఇది హోల్డ్ కి? చెప్తాను. సో శ్రీరామ్ ఫైనాన్స్ ఫస్ట్ అండి. కరెంట్లీ 1022 దగ్గర ఉంది. ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇది స్ట్రాంగ్ కంపెనీ అండి. 2 years 3 years కోసం హోల్డ్ చేయాలంటే చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఈవెన్ దో వాల్యుయేషన్ కూడా ఫార్వర్డ్ వాల్యుయేషన్ అంతా బాగానే ఉంది. సో దిస్ వన్ కెన్ బి హోల్డ్. దెన్ ఏథర్ వచ్చేసి ఏథర్ ఎనర్జీ కూడా ఇవాళ 1.5% డౌన్ ఉంది, బట్ ఇట్ కెన్ బి యాడెడ్. ఇవి అన్ని స్టాక్స్ లో 2 వీలర్స్ లో కూడా దిస్ ఈస్ డూయింగ్ గుడ్. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ స్ట్రాంగ్ మొమెంటం ఉన్న స్టాక్. షార్ట్ టర్మ్ కి తీసుకోవచ్చు, ఈవెన్ లాంగ్ టర్మ్ కి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దిస్ ఎ వండర్ఫుల్ కంపెనీ విచ్ ఇస్ డూయింగ్ గుడ్. ఎస్ సార్, కాల్ ఉన్నారు. ఎస్ ఆనంద్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ ఐఆర్ఎఫ్సి స్టాక్ హోల్డ్ చేయొచ్చు ఇప్పుడు? IRFC రైట్? కరెంట్లీ నాకు 141 ఉన్నాయి యావరేజ్ చేశాను. సో ఇదైతే హోల్డ్ చేయొచ్చా? ఒకటండి, ఇది ఐఆర్ఎఫ్సి దో అండర్ వాల్యూడ్ ఉన్న మొమెంటం నల్లు అసలు ఇంట్రెస్ట్ లేదు స్టాక్ మీద మార్కెట్ లో. సో నా ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంకా ఫర్దర్ డౌన్ అయ్యే అవకాశం ఉందండి ఇది. సో కొత్తగా యాడ్ అయితే చేసుకోకండి. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ మొమెంటమ్ ఉన్న ఐటీ సెక్టర్ దీన్ని సెల్ చేసి షార్ట్ టర్మ్ లో మీరు రికవరీ చేయడానికి ఐటీలోకి మూవ్ అవుతే బెటర్ అండి కరెంట్ సిచ్యువేషన్. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, దివీస్ ల్యాబ్ ఉన్నాయి నా దగ్గర 200 shares. ఏం చేయాలి, ఉంచాలా లేకపోతే అమ్మాలా అని ఉంది. ఏ లెవెల్లో ఉందండి మీ దివీస్? దివీస్ ల్యాబ్ కొన్ని 4 years అయిందండి దగ్గర. నేను అరౌండ్ 900 to 1200 అట్లా కొన్నాను. ఓకే సార్, నా సజెషన్ ఏంటంటే దివీస్ హ్యాస్ ర్యాన్ వెరీ వెల్. ఒక 50% ఎగ్జిట్ అయిపోండి సార్. మీ పెట్టిన అమౌంట్ కన్నా కూడా లాభం వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 50% హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ఎస్
షల్ ఐ బై లారస్ ల్యాబ్స్ అండ్ ఎంఆర్ఎఫ్ కరెంట్ ప్రైస్ అని అడుగుతున్నారు సార్. కరెంట్ ప్రైస్ వీళ్ళు కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. తప్పు. సో లారస్ ఇవాళ కూడా ఒక 0.25% పెరిగింది, 1562 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో ఇది మాత్రం అకార్డింగ్ టు మీ కొంచెం ఓవర్ వాల్యూడే. ఇప్పుడు ర్యాలీ నడుస్తూ ఉంది, కేర్ఫుల్ గా ఉండాలి. ర్యాలీలో ఎప్పుడైనా ట్రాప్ అవ్వచ్చు, ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. సో తీసుకుంటే స్మాల్ పొజిషన్స్ తీసుకోవాలి తప్ప బిగ్గర్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఇట్స్ ఆల్రెడీ ఎట్ లాస్ట్ 1 year లో హైయెస్ట్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఉంటే మాత్రం హోల్డ్ చేయండి, కొత్తగా తీసుకునేప్పుడు కేర్ఫుల్ గా ఉండడం బెటర్ ఇందులో మాత్రం. ఎస్ సార్. మరో కాలర్ రాజేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, బిర్లా సాఫ్ట్ ను కేపీఐటీ ఇప్పుడు కొనుక్కోవచ్చా? బిర్లా సాఫ్ట్ కేపీఐటీ లాంగ్ టర్మ్ లో కొనుక్కోవచ్చా? కేబిఐటి రైట్? బిర్లా సాఫ్ట్ కేపీఐటీ ఇంతకు ముందే చెప్పానండి. కేపీఐటీ ఇంతకు ముందే చెప్పాను. ఒక కాలర్ అడిగారు, ఇట్ కెన్ బి యాడెడ్ నౌ. యాడ్ చేసుకోవచ్చు కేపీఐటీ, కొత్తగా యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం కూడా. బిర్లా సాఫ్ట్ కూడా కరెంట్లీ 298 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దీనికన్నా అంటే ఇది దో అండర్ వాల్యూడ్ ఉన్నా కానీ బిర్లా సాఫ్ట్ కన్నా కూడా ఐటీలో అదర్ స్టాక్స్ హెచ్సిఎల్ బాగా ఉంది, అండ్ ఈవెన్ ఫ్యూ అదర్ ప్రోడక్ట్ కంపెనీస్ అవి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. వాటిని చేసుకుంటే బెటర్, లైక్ కోఫోర్జ్ కానీ ఎల్ఎన్టీ మైండ్ ట్రీ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవడం బెటర్ అండి వెన్ కంపేర్ టు బిర్లా సాఫ్ట్. ఎస్ సార్. మరో కాలర్ రాజశేఖర్ గారు, మీ డౌట్ ఏంటో క్లారిటీ తీసుకోండి. నమస్తే మేడం. లోదా డెవలపర్స్, బజాజ్ కన్జ్యూమర్స్ ప్రజెంట్ రేట్ తో కొనుక్కోవచ్చా మేడం? చెప్తాను సార్. ఒకటి లోదా కరెంట్లీ 1162 దగ్గర ఉంది, వాళ్ళ నియర్లీ 3% డౌన్ అయింది. దీనికి ఇట్ ఈస్ ఓన్లీ నంబర్స్ చూసుకుంటే మాత్రం అండర్ వాల్యూడ్, బట్ రీసెంట్లీ ఒక 15-20 days నుంచి ఇట్ హ్యాస్ ర్యాన్ ఫ్రమ్ 900 లెవెల్స్ నుంచి 1200 లెవెల్ కూడా టచ్ అయింది. ఇట్ ఈస్ యూ కెన్ యాడ్ ఫర్ లాంగర్ టర్మ్ కోసం మాత్రం లోదా యాడ్ చేయొచ్చండి పక్క. దెన్ బజాజ్ కన్జ్యూమర్ అన్నారు. సో బజాజ్ కన్జ్యూమర్ లిమిటెడ్ కరెంట్లీ 602 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది మాత్రం ఓవర్ వాల్యూడ్ అండి. ఐ వుడ్ బి కేర్ఫుల్ హియర్. రీసెంట్ గా ఇట్ హ్యాస్ ర్యాన్ వెల్, బట్ ఐ విల్ బి కేర్ఫుల్. ఐ విల్ నాట్ యాడ్ బిగ్గర్ పొజిషన్స్ తీసుకోను, అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎస్ సార్. యాక్చువల్లీ నిఫ్టీ 24,000 దగ్గర రేంజ్ బౌండ్ లో ఉంది సార్. సో ఎప్పుడు క్లియర్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందంటారు? సో క్లియర్ ట్రెండ్ రావడానికి మాత్రం కొన్ని డైరెక్షన్స్ కావాలి. ఇప్పుడు మార్కెట్ చూస్తున్నాము ఇదే రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ ఒక క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అంటే విచ్ ఇస్ డిపెండెంట్ ఆన్ యుద్ధం, అటు అమెరికా ఇరాన్ యుద్ధం మీద క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం నిఫ్టీ క్లియర్ బ్రేక్ అవుట్ ఇవ్వడానికి మాత్రం అవకాశం లేదు. లాస్ట్ 4 months నుంచి చూస్తున్నాము, ఈవెన్ ఫర్దర్ కూడా ఇలాగే పరిస్థితి. ఎందుకంటే క్లారిటీ ఈజ్ మిస్సింగ్. దాని మీదే క్రూడ్ ఆయిల్ మీదే చాలా ఇండస్ట్రీస్ అండ్ చాలా కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ డిపెండ్ అవుతుంది. కాబట్టి అది ఒక క్లారిటీ వచ్చేంత వరకు నిఫ్టీ ఇదే రేంజ్ లో స్మాల్ రేంజ్ లో అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓన్లీ కొన్ని సెక్టార్లో మాత్రం యాక్షన్ చూస్తూ ఉంటాం, మిగిలిన సెక్టార్లు మారుతూ ఉంటాయండి. బిజినెస్ సార్, మనం ఈ మధ్యకాలం చూసుకుంటే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు లార్జ్ క్యాప్ ఎప్పుడు రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అంటారు? ఒకటి లార్జ్ క్యాప్ ఏంటంటే మాత్రం లాస్ట్ క్వార్టర్ లో వెన్ కంపేర్ టు అదర్ మిడ్ అండ్ స్మాల్ కన్నా పిఈ చూసుకున్న అర్నింగ్స్ చూసుకుంటే కొంచెం తక్కువగా ఉండింది. లార్జ్ క్యాప్స్ ఈ యుద్ధం వల్ల మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ జరిగింది వాటికి. సో ఇప్పుడు కూడా ఐ సీ స్మాల్ చేంజ్, బట్ అంత ఎక్కువగా అంటే ఆన్ పార్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లాగా పర్ఫార్మెన్స్ అయితే అంత ఫాస్ట్ గా ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ కానీ ఆర్ మ్యాక్రో ఇంపాక్ట్ మచ్ బిగ్గర్ మచ్ మోర్ సివియర్ ఉంది లార్జ్ క్యాప్స్ పైన. బట్ ఒకసారి ఇది కొంచెం గ్లోబల్ మ్యాక్రో సిచ్యువేషన్ మారితే మాత్రం లార్జ్ క్యాప్స్ ఎర్నింగ్స్ కూడా బాగా అవుతాయి. అందులో ప్రాబ్లం ఏంటంటే క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ విచ్ ఆర్ మొన్నటి వరకు ఐటీ ప్యాక్ అవన్నీ కూడా ఉండడం వల్ల వాటి యొక్క ఇండెక్స్ లో వెయిటేజ్ ఎక్కువగా ఉండడము, అట్లాగే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ కూడా వెయిటేజ్ ఎక్కువగా ఉన్నాయి. అవి పర్ఫామ్ చేయకపోవడం వల్ల లార్జ్ క్యాప్ ఇండెక్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు వెన్ కంపేర్ టు స్మాల్ క్యాప్. ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వస్తే మాత్రం అవి కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎస్ సార్. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి. సార్ సుజలాన్ ఎనర్జీ నా దగ్గర ఒక 15,000 ఉన్నాయి సార్. ఓకే, అది 52 రూపీస్ లెక్క తీసుకున్నాను. అది ఎప్పుడు ఎగ్జిట్ కమ్మంటారు, ఎంతలో అవాయిడ్ కమ్మంటారు? ఒకటి
సార్ జియో ఫైనాన్స్ ఒకటి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కి ఏది తీసుకోమంటారు? షూర్ చెప్తాను. ఒకటి సుజలాన్ వచ్చేసి మీరు ఫస్ట్ అడిగారు. సుజలాన్ ఏంటంటే డిసెంబర్ క్వార్టర్ కన్నా మార్చ్ క్వార్టర్ నంబర్స్ బాగా అనౌన్స్ చేసింది. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎగ్జిక్యూషన్ కిక్ ఇన్ అయింది. మీరు చూసుకుంటే 2-3 years బ్యాక్ యావరేజ్ ఒక 950 కోట్ల క్వార్టర్లు 800-900 దగ్గర చేసింది. ఈసారి సడన్ గా 5000 crores వర్క్ చేసింది మార్చ్ క్వార్టర్ లో. కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాబ్లీ హోల్డ్ చేయండి, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకండి. ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగా రావచ్చు. జనరల్ గా నేను అవాయిడ్ చేయమంటాను, బట్ ఎగ్జిక్యూషన్ కిక్ ఇన్ అవుతుంది కాబట్టి యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. అండ్ దెన్ కమింగ్ టు జియోఫిన్ అన్నారు. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కరెంట్లీ 238 దగ్గర అవుతా ఉంది ట్రేడ్. ఇది ఇప్పుడు బై జోన్ లో ఉంది, ఉంటే కొన్ని రోజులు ఉంచుకోండి. సో ఇప్పుడు మొమెంటం లేదు, బట్ వన్స్ ఒక్కసారి జియో అదర్ స్టాక్ లిస్ట్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ కానీ మళ్ళీ ఇప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్స్ కానీ కొంచెం బాగా ఉంటే మొమెంటం మళ్ళీ రావచ్చు. యాడ్ చేసుకోవచ్చు అండి, దీన్ని ఉంటే హోల్డ్ చేయండి. ఎస్ సార్, మరో కాలర్ నాగరాజు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. ఎస్బీఐ కొత్తది మ్యూచువల్ ఫండ్ ఏదో వచ్చిందండి, పబ్లిక్ ఇష్యూ, అది అప్లై చేస్తా. రెండవది ఏంటంటే ఎంఆర్ఎఫ్ లాగా 5 digits పెరిగే షేర్స్ మీ అనుభవంలో మీ దృష్టిలో ఏమున్నాయి? టైర్స్ కంపెనీ కానీ వేరే కంపెనీ కానీ చెప్పగలరు దయచేసి? తప్ప ఫస్ట్ ఎస్బీఐ ఫండ్స్ గురించి చెప్తానండి. ఎస్బీఐ ఫండ్స్ మాత్రం ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండ్ ఇట్స్ #1 మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ. అది దీనికి అప్లై అయితే పక్కా చేసుకోవచ్చు, వరి ఏం లేదు. వాల్యుయేషన్ ఆల్సో ఫెయిర్లీ డీసెంట్ ఉంది. సో దీనికి ఈవెన్ నాట్ జస్ట్ దొరక్కపోతే ఈవెన్ యాడ్ తర్వాత కూడా లాంగ్ టర్మ్ కోసం కంపల్సరీ ఏఎంసీస్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసీతో పాటు యూటీఐ ఏఎంసీతో పాటు ఎస్బీఐ ఫండ్స్ కూడా యాడ్ చేసుకున్నా మంచిది. ఎందుకంటే సేవింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, పోను ఇంకా ఏఈఎం మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతుంది, ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందండి. దెన్ కమింగ్ టు ఏదైతే 5 digit అన్నారో, యూజువల్లీ అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే వేరే ఉన్నా సరే అవాయిడ్ చేయండి. లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ లేని చోట వాల్యుయేషన్ ఎప్పుడు కూడా కంపెనీ ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా మీకు వాల్యూ దొరకదు. అమ్మాలన్నప్పుడు చాలా కష్టం. ఇట్ ఈస్ జస్ట్ ఏమంటారు గ్లామరస్ నంబర్ తప్పించి 4 digit 5 digit 6 digit అని. అక్కడ నంబర్ ఉన్నప్పుడు ఏంటంటే యూఆర్ స్టక్ ఫర్ ఎవర్. ఏది ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ ఎంత కష్టమో అమ్మడం, ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ స్టాక్ కూడా లిక్విడిటీ లేకపోవడంలో స్టక్ అవుతాం. సో రాదర్ వాటికన్నా డీసెంట్ వాల్యుయేషన్స్, లిక్విడిటీ ఎక్కువగా ఉన్న స్టాక్స్ లో ఎంటర్ అయితే అవసరానికి డబ్బులు ఎప్పుడైనా అమ్మడానికి ఈజీగా ఉంటుందండి. ఎస్, కుపిడ్ 98 యావరేజ్ లో 500 షేర్స్ ఉన్నాయండి సార్. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలా, లేకపోతే ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్, మేము సజెషన్ అడుగుతున్నాం. సో కుపిడ్ అయితే అన్డౌటెడ్లీ ఇంకా ఎంత పెరిగినా సరే ఇప్పుడు 99 లో ఉంది, 100% ఉంది. ఐ వుడ్ సజెస్ట్ ఎగ్జిట్. దీని వాల్యుయేషన్ కి, దీని ప్రైజెస్ కి, దీని కరెంట్ దీనికి లాజిక్ అయితే లేదు. మొమెంటం ఉంది కానీ, బట్ ఇట్ ఈ స్ట్రాంగ్ సెల్ జోన్ అండి. నేను మాత్రం అవకాశం ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దాని ఫండమెంటల్స్ చూసినా ఇంత పెద్ద ర్యాలీకి, ఇంత పెద్ద దాని కైండ్ ఆఫ్ బిజినెస్ దారిన్న ఆల్సో జస్టిఫై అయితే చేయదు. సో ఐ వుడ్ రాదర్ ఎగ్జిట్ దిస్ అండ్ సమ్వేర్ అండర్ వాల్యూడ్ ఉన్న దగ్గర, ఫెయిర్లీ వాల్యూడ్ ఉన్న దగ్గర ఎంటర్ అవడం బెటర్ అండి. లాభాన్ని బుక్ చేసుకుంటే మంచిదండి. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 263 వద్ద అండ్ వాటర్ ఎనర్జీస్ ఎట్ 3200 దగ్గర. సో హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు సార్. జేఎస్డబ్ల్యూ అయితే మాత్రం ఇట్ ఈస్ ఇన్ ద సెల్ జోన్ లోనే ఉందండి. ఇప్పుడు ఎగ్జిట్ అయితే మంచిదండి జేఎస్డబ్ల్యూ కేసులో మాత్రం. సెకండ్ ఇంకోటి ఏమన్నారు? వాటర్ ఎనర్జీస్ సార్. వాటర్ ఎనర్జీస్ మేబీ స్పెల్లింగ్ రావట్లేదు. RGIES. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. ఓకే సార్, కూల్ సార్. ఎస్, షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారు సార్. MTAR టెక్ అండ్ HCL TCS. సో ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ HCL అయితే పక్కా తీసుకోవచ్చండి. ఆఫ్టర్ ఎస్టర్డేస్ రిజల్ట్ కంపల్సరీ కొన్ని రోజులు మూమెంటం ఉంటుంది. HCL టెక్ రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేసింది అండ్ HCL టెక్ డైవర్సిఫై అవుతూ ఈవెన్ సెమీ కండక్టర్ లో కూడా ఎంటర్ అవుతా ఉంది విత్ JV. సో వెన్ కంపేర్ టు అదర్ IT స్టాక్స్ ఇట్ ఈస్
fairly well positioned for the growth also. HCL Tech medium term, long term కోసం షార్ట్ టర్మ్ కూడా తీసుకోవచ్చు. ఎంటార్ వచ్చేసి మాత్రం ఆల్రెడీ ఇట్ హ్యాస్ ర్యాన్ వెరీ వెల్. సో ఇవాళ నియర్లీ 5% డౌన్ ఉంది. ఇట్స్ అ బిట్ ఓవర్ వాల్యూడ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద నంబర్స్. సో ఎంటార్ షార్ట్ టర్మ్ కోసం మాత్రం అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం మాత్రం కొనుక్కోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అండి. టీసీఎస్ కూడా ఆఫ్టర్ వండర్ఫుల్ నంబర్స్ షార్ట్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ఇట్ హాస్ కరెక్టెడ్, చాలా పోయింది, మళ్ళీ ఇట్స్ నౌ కమింగ్ బ్యాక్ హోప్ఫుల్లీ బికాస్ ఈ నంబర్స్ చూసి కొన్ని రోజులకు మాత్రం యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ టీసీఎస్ మళ్ళీ యాడ్ చేయొచ్చు అండి. ఎస్ సార్, కాల్ ఉన్నారు. హరినాథ్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే. లెన్స్కార్ట్ ఒకటి, ఓకే, తర్వాత ఎంఆర్పిఎల్. ఓకే ఓకే. సో లెన్స్ కార్ట్ వచ్చి కరెంట్లీ 543 దగ్గర ట్రేడ్ అవుతుంది సార్. ఇవాళ కూడా పాజిటివ్ గా ఉంది. సో ప్యూర్లీ వాల్యుయేషన్ బేసిస్ మీద మాత్రం ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్. కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్ కన్జ్యూమర్ ఫేసింగ్ కంపెనీ. ఇట్లాంటివి వాల్యుయేషన్ ఎక్కువగానే ఇస్తాయి, ఎందుకంటే ప్రతి లేన్ లో మనకు కనబడతా ఉన్న బ్రాండ్. ఈ ప్రొవైడెడ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశం కూడా ఉంది. దీన్ని షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకోవచ్చు లెన్స్ కార్ట్. దెన్ ఎంఆర్పిఎల్ అన్నారు. సో ఇది మాత్రం కొంచెం కొన్ని రోజులు ఆగండి. వార్ క్లియర్ గా అంటే ఆగిపోతే మాత్రం మంచిది. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ షార్టర్ టర్మ్ ఇట్ విల్ బి వెరీ వోలటైల్. లాంగర్ టర్మ్ కోసం ఎంఆర్పిఎల్ యాడ్ చేసుకోవచ్చు అండి. మ్యాంగ్లూర్ రిఫైనరీ. ఎస్, మొన్న కొంచెం వార్ కంట్రోల్లోకి వచ్చింది అన్నప్పుడు గోల్డ్ రేట్లు అమాంతం ఒక 10 days మాత్రం బాగా తగ్గేశారు. మళ్ళీ ఆ తర్వాత పెరిగిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏం చేయాలి గోల్డ్ విషయంలో? ఇన్వెస్ట్ చేయాలన్నకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఒకటి ఏంటంటే గోల్డ్ చూసుకుంటే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆఫ్టర్ లాంగ్ టైం స్పాట్ మార్కెట్ లో $4,000 దిగువన ఫస్ట్ టైం వచ్చింది. మళ్ళీ ఇవాళ కొంచెం 4,000 క్రాస్ అయింది, కానీ నిన్న ఫస్ట్ టైం కనబడింది. ఈ వార్ ఇలా కంటిన్యూ అవుతే మాత్రం ఇంకొక $100-200 తగ్గింది అంటే ఇక్కడ మన ఇండియన్ మార్కెట్ లో కూడా చూసుకుంటే 140,000 కూడా తగ్గచ్చు. సో బట్ వన్ థింగ్ ఏంటంటే కొనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ కోసం మాత్రం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అ ఫేర్. ఇక్కడ నుంచి ఇంకా చాలా పడిపోయే అవకాశాలు అయితే లేవు. సో ఇది తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోసం మాత్రం కొంచెం వొలటిలిటీ ఉండబోతుంది కాబట్టి వెయిట్ చేస్తే బెటర్. లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఎస్, యూ కెన్ ఎంటర్ అండి. సార్, జనరల్ క్వశ్చన్, మాన్సూన్ సీజన్ వచ్చింది, ఇంతవరకు ఎటువంటి వర్షాలు లేవు, అన్ని రేట్లు పెరుగుతుంది అనే వార్తలు వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అని చెప్తున్నారు, నిజమేనా సార్? సో యాక్చువల్లీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కొన్ని వస్తువులే పక్కా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల కొన్ని సెక్టార్లు, బట్ అదర్వైజ్ ఏంటంటే డిమాండ్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ రావచ్చు. ఎందుకంటే రూరల్ డిస్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. సో కొన్ని ఏరియాల్లో తప్పించి మిగిలిన చోట ఎస్పెషల్లీ ఫుడ్ కొన్ని వాటిల్లో మాత్రం ప్రైజెస్ పెరగచ్చు, ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. బట్ అదర్వైజ్ బ్రాడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం కంట్రోల్లో ఉండొచ్చు. ఎందుకంటే కన్జంప్షన్ తగ్గిపోతుంది. కన్జంప్షన్ తగ్గినప్పుడు డిమాండ్ లేనప్పుడు కొంచెం ప్రైజెస్ అంత ఫాస్ట్ గా పెరగవు. సో ఆన్ ద హోల్ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ అండి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మాత్రం ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి గోయింగ్ ఫార్వర్డ్. ట్రూ సార్. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం, బోత్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్, ఇది నా హ్యాపీయెస్ట్ మైండ్ ఉంది సార్. హ్యాపీయెస్ట్ మైండ్ 25% ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేసుకోమంటారా? అదొకటి. బ్యాంకింగ్ లో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఆర్ కరూర్ వైశ్య బ్యాంక్, ఈ రెండింటిలో ఏదో కొందాం అనుకుంటున్నాను, ఏది తీసుకోమంటారు? చెప్తాను. హ్యాపీయెస్ట్ మైండ్ మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి సార్. సో నౌ దట్ ఐటీ కొంచెం యూనో మళ్ళీ కమింగ్ బ్యాక్. సో అండ్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయంటే మాత్రం ఇట్ విల్ మీరు 25,000 నుంచి మచ్ హైయర్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళొచ్చు. మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నిన్న కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ఫ్యూ డేస్ ఇట్లాగే చేయొచ్చు. డోంట్ సెల్ ఇట్ నౌ, జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. దెన్ కరూర్ అన్నారు, జేఎన్కే అన్నారు. సో కరూర్ వైశ్య బ్యాంక్ వచ్చేసి అప్సైడ్ పొటెన్షియల్ ఒక 1 year ఉంచుకుంటే 15-20% ఉంది. దెన్ జేఎన్కే ఈజ్ పొజిషన్డ్ వెల్ యాక్చువల్లీ జనరల్ గా. సో జేఎన్కే బ్యాంక్ చూసుకుంటే కరెంట్లీ ఇవాళ 179 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో రెండిట్లలో చూసుకుంటే మాత్రం ప్రాబ్లీ కరూర్ ఈజ్ అండర్ వాల్యూడ్, కరూర్ వైశ్య బ్యాంక్ బెటర్ అండి ఈ రెండు కంపారిజన్లు. ఎస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.